ఓం నమ శివాయ. శ్రీమాతృ నమః. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారికి ఆగస్టు 16, 17, 18, 19 తేదీలలో ఎం అనే అక్షరం ఉన్న ప్రవేశిస్తాడండి. అంతేకాకుండా 6 అనే అక్షరం ఉన్న స్త్రీతో జరిగేది తెలిస్తే నిజంగా కూడా షాక్ అవుతారనమాట. కాబట్టి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో అనేది వారికి నిజంగా చాలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుందండి. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్స్తేనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఎన్నో చోట్ల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ సేకరించి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. దానికంటే ముందుగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఈ రాశి వారిని మనం వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే వీళ్ళు చాలా గంభీరంగా, చాలా తెలివిగా, వీరు ఎవరి మంది కూడా వీరిని మాయ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడాను అప్పటి వరకు అంటారు ఒక 100%లో 70% కూడా మెంబర్స్ అవు అని కూడా అన్నారనమాట. ఏదైనా కానీ ఉన్నదేదో మొహాన్ని చెప్పేస్తారు, కొంచెం కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారు, మనసులోని ఏది కూడా ఉంచుకోరు, ఎవరికి లొంగరు. ముఖ్యంగా వారి యొక్క స్వహతాగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పనిచేయాలి, మా రూపాయి మేము సంపాదించుకోవాలి, ఒకరి మీద ఆధారపడి బ్రతకకూడదు, ఒకరి చేత మాట అనిపించుకోకూడదు అని ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకొని ఆ యొక్క డెసిషన్ కోసం చాలా కష్టపడే జీవులు అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు ఇంత బలమైన నిర్ణయాలు తీసుకున్నారు అనే విషయానికి వస్తే ఈ రాశి వారండి చాలా చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను చూసి పెరిగారనమాట. ముఖ్యంగా వీరి యొక్క తల్లిదండ్రులని మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఈ రాశి వారికి చెందిన తండ్రి అంటే మనం చెప్పుకుంటున్నట్లయితే ఎక్కువగా డ్రింకింగ్ హ్యాబిట్ ఉండడం, ఆ యొక్క డ్రింకింగ్ హ్యాబిట్ వలన పిల్లలతో సరిగ్గా ఉండకపోవడము, పిల్లలతో టైం అనేది స్పెండ్ చేయకపోవడము, ఆ డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల పిల్లలతో క్లోజ్ అవ్వలేకపోవడము, కొంచెం ఊహ తెలిసిన తర్వాత కూడా ఈ రాశి వారికి చెందిన పిల్లలు ఏంటంటే కనుక అంటే మా నాన్న తాగుతాడు, మా నాన్న దగ్గరికి వెళ్ళకూడదు అనేది ఒక రిగ్రెట్ ఫీలింగ్ అనేది మనసులో పెట్టుకొని కొంచెం వారికి దూరంగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా వీరికి జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా చూస్తారనమాట. అంతేకాకుండా నలుగురిలో సమాజంలో ఫలానా వీరి యొక్క తండ్రి డ్రింకింగ్ హ్యాబిట్, వీరికి డబ్బేమీ లేదు, వారికి సంపాదించడం చేత కాదు, ఇలా నలుగురి నోట్ల కూడా వీరి గురించి అంటే ఫ్యామిలీ గురించి కొంచెం చిన్నతనంగా మాట్లాడుకోవడం, ఇలాంటివన్నీ కూడా అందరూ ఈ రాశి వారి గురించి చెప్పడం లేదండి. కొంతమంది ఏంటంటే ఈ రాశి వారు ఒక 50% మెంబర్స్ ఈ యొక్క కోవకి చెందిన వాళ్ళైతే, మరొక 50 మెంబర్స్ అయితే ఏంటంటే కనుక చాలా మంచి రిచ్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు, అంటే ధనవంతుల ఇళ్ళలో పుట్టిన పిల్లలు కూడా ఉంటారనమాట. వారు కూడా ధనవంతుల కుటుంబంలో పుట్టినప్పటికీ కూడాను ఇక్కడ తల్లి తండ్రి ఎంతో కష్టపడి సంపాదించినప్పటికీ కూడాను ఈ రాశికి చెందిన పిల్లలు చదువు అబ్బక వీరు వారి తండ్రి చేసే పనులలో వీరు దిగి ఆ యొక్క పనులను, ఆ యొక్క బిజినెస్లను ముందుకు నడపడం అనేది కూడా జరుగుతుందన్నమాట. ఇలా ఒక పేరెంట్స్ కరెక్ట్గా లేకపోతే ఇటు పిల్లలు కరెక్ట్గా ఉండి చదువు మీద శ్రద్ధగా ఉన్న వాళ్ళు ఉంటే, అటు పేరెంట్స్ కరెక్ట్గా ఉంటే ఇటు పిల్లలు చదువు అబ్బక ఉద్యోగం చేయాల్సిన అవసరం లేక ఇటు బిజినెస్లో దిగిన పిల్లలు కూడా ఉన్నారనమాట ఈ రాశివారు. ఇంకా చెప్పుకుంటూ పోతే కష్ట సుఖాల మధ్యలో నలిగి కొన్నిటిని ఆశలను చంపుకొని కొన్ని అవమానాలను పొందుతూ కొంతమంది కొంచెం మంచి లెవెల్ని మెయింటైన్ చేస్తూ పెరిగినప్పటికీ కూడాను వీరికంటూ కొన్ని నిర్ణయాలు అనేటివి పక్కన పెట్టుకుంటారనమాట. అవి ఏంటంటే కనుక ఎవరి కింద లొంగకూడదు, మాకు మా యొక్క ఆత్మగౌరవం ముఖ్యం, మా ఆత్మగౌరవాన్ని కించపరిచే విధానంగా ఎవరైనా కానీ మాట్లాడితే మేము ఊరుకునేది లేదు, ఒకరి కింద లొంగాల్సినంత అవసరం లేదు, మాకేం తక్కువ, మేము కష్టపడుతున్నాము, మేము ధనం సంపాదించుకుంటున్నాము, మాకేంటి అన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మీకు మంచి పట్టుదలతో ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఇది చాలా బెనిఫిట్గా మాట్లాడుతుంది, చాలా లాభదాయకంగా మారుతుంది ఈ రాశి వారికి. ఎందుకంటే
వీరికున్న ఆ యొక్క పట్టుదలకి కానివ్వండి, ఆ యొక్క కృషికి కానివ్వండి, లేదా వీరికున్న తెలివితేటలకి, వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఒకరి నాశనాన్ని అయితే అస్సలు కూడా కోరుకోరు. వీరు ఏదైనా సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తే సహాయం చేయడానికి ముందడుగులో ఉంటారు. కాబట్టి ఒకరి నష్టాన్ని ఒకరికి నష్టపరచాలని చెప్పి కానీ, ఒకరిని ఇది చేయాలని చెప్పి కానీ ఎప్పుడు కూడా కలలో కూడా ఆలోచించరు అని చెప్పుకోవచ్చు అనమాట. వీరికి ఉన్నటువంటి మంచి మనసుకి భగవంతుడు కూడా వీరికి ఎప్పుడు కూడా చేయూతను అందిస్తూనే ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఇటు అందానికి కానీ, ఇటు తెలివితేటలకు కానీ, ఇటు మంచితనానికి కానీ, ఇటు నలుగురిలో మాట్లాడేటప్పుడు మాట తీరుకు కానీ ఎక్కడ కూడా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎవరి అవసరం లేని వ్యక్తులతో ఏ విధంగా నడుచుకోవాలి, ఇలా చెప్పుకుంటూ పోతే కనుక ఈ రాశి వారి గురించి బోలెడంతా ఉంటుందన్నమాట. ఎందుకంటే వీళ్ళు కూడా మంచిగా చెప్పుకోదగ్గ పర్సన్స్ అనమాట. చాలా తెలివైన వాళ్ళండి. ఎందుకంటే తులారాశి వారు ఇక ముఖ్యంగా వీరికి జీవితంలోకి ఎం అనే వ్యక్తి అయితే ప్రవేశించబోతున్నారు. ఈ ఎం అనే వ్యక్తి అంటే ఏ విధంగా ప్రవేశించబోతున్నారు అన్న మాటకి వస్తే, ముఖ్యంగా ఈ రాశి వారికి చెందిన అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ వివాహం కనుక జరగకపోతే, వారి కోసం వివాహ సంబంధాలు చూస్తూ ఉంటే కనుక ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి వారి యొక్క జీవితంలోకి ప్రవేశించబోతున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ప్రవేశించడం ద్వారా ఈ జీవితం అనేది చాలా చాలా సంతోషకరంగా మారుతుంది. చాలా చాలా ఆనందకరంగా కూడా మారుతుందన్నమాట. దేనికి కూడా లోటు అనేది ఉండకుండా వీరి జీవితం పచ్చగా ముడుపువులు అరకాయలుగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఆ లైఫ్ పార్ట్నర్ అనే కాకుండా ముఖ్యంగా ఫ్రెండ్స్కి చెందిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఉద్యోగం చేసే దగ్గర కొలీగ్స్లో కానివ్వండి, లేదంటే ఇంటి దగ్గర ఉండే ఇరుగు పొరుగు వాళ్ళు కానివ్వండి, ఇలా ముఖ్యంగా వ్యాపారం చేసే దగ్గరైనా కానివ్వండి, లేదంటే ఏదైనా వృత్తిలో ఉన్నవారైనా కానివ్వండి, ఈ ఎమ్మని అక్షరం ఉన్న వ్యక్తి అయితే మాత్రం వీరి యొక్క జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. వీరి యొక్క జీవితంలోకి ప్రవేశించడం వలన వీరికి చాలా వరకు కూడా లాభాలే తప్ప ఎటువంటి నష్టాలు అనేటివి ఉండవు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఎంత చెప్పినప్పటికీ కూడాను ఈ రోజులలో మనుషుల్ని అంచనా వేయడం చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే పైకి మంచితనం అనే ముసుగులో నొక్కుతూ తేనె పూసిన కత్తిలాగా, అంటే తడిగుడ్డతో గొంతు కోసే రకాలు కూడా ఉంటారండి. కాబట్టి అందరినీ కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఎవరిని కూడా అంటే మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పడం, మీ యొక్క బలహీనతలని చెప్పడం, వారితో పంచుకోవడము, వారి మీద పూర్తిగా మీరు ఆధారపడి బ్రతకడం, ఇలాంటివన్నీ కూడా చేయొద్దు. ఎంత ఎమ్మని అక్షరం వ్యక్తి ప్రవేశించి మీకు లాభం వస్తుంది అని చెప్పినప్పటికీ కూడాను వారితో కూడా జాగ్రత్తగా ఉండి మీ యొక్క ఆత్మగౌరవాన్ని మాత్రం తగ్గకుండా మీరు మంచిగా ఉంటే బాగుంటుంది. ఇంకా అదే విధంగా ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీ ద్వారా కూడా మీకు మంచి జరగబోతుంది అనమాట. ఇక్కడ ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీ ఇటు తల్లిదండ్రుల్లో ఉన్న కానివ్వండి, స్నేహితుల్లో ఉన్నా కానివ్వండి, బంధువుల్లో ఉన్నా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈ ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీ మీ మంచి కోరుకుంటారు. మీకు మంచిగా మీ లైఫ్లో సెటిల్ అవ్వాలి. మీరు ఉద్యోగం చేస్తుంటే మీకు చాలా శాలరీ పెరగాలి. మీరు ఏదైనా బిజినెస్లు చేస్తూ ఉంటే కనుక ఆ వ్యాపారాలు బిజినెస్లు మంచిగా పెరగాలి. మీకంటూ ఒక స్థాయి ఏర్పడాలి. మీరంటూ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. ఎవరి కింద మీరు లొంగకూడదు. ఎవరి కింద మీరు చెయ్యి చాపి బ్రతకకూడదు. ఎప్పుడు కూడా ఒకరికి ఇచ్చే స్థాయిలోనే ఉండాలి తప్ప తీసుకునే స్థాయిలో ఎప్పుడు కూడా ఉండకూడదు. మీకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు రావాలి. సంఘంలో విలువ గౌరవం అనేది పెరగాలి. ఇలా ముఖ్యంగా ఇటువంటివన్నీ కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ యొక్క ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క అక్క చెల్లెల్లో ఉన్నా, లేదంటే అన్నదమ్ములో ఉన్న, తల్లిదండ్రుల్లో ఉన్న, స్నేహితుల్లో ఉన్న, బంధువుల్లో ఉన్న మీకు తెలుస్తుంది. ఎందుకంటే వారితో స్నేహం చేస్తేనే మీకు అర్థమవుతుంది ఎవరేసంటి వాళ్ళు, ఎవరు మంచి కోరుకునే వాళ్ళ, లేకపోతే చెడు కోరుకునే వాళ్ళ, వీరితో మంచి చెడులు చెప్పవచ్చా, పంచుకోవచ్చా లేదా పంచుకోకూడదా, ఇలాంటివన్నీ కూడా మీకు తెలుస్తాయి అన్నమాట. కాబట్టి వారితో మీరు మంచిగానే ప్రొసీడ్ అవ్వచ్చు, మంచిగానే ఉండొచ్చు.
కాకపోతే ఎవరిని కూడా అంతగా అతిగా నమ్మకూడదు, అంత గుడ్డిగా కూడా నమ్మకూడదు అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ మధ్య ఎవరికైతే వివాహం జరగలేదో వివాహ సంబంధాలు అనేటివి చూస్తూ ఉన్నారనమాట. ఈ యొక్క వివాహ సంబంధాలు చూస్తూ ఉండే వాళ్ళకి ముఖ్య గమనిక ఏంటంటే కనుక, కొంచెం మీరు గట్టిగా ప్రయత్నం కనుక చేసి దానికి తగ్గట్టుగా పూరుకుంటే కనుక మీకు వివాహం అనేది, వివాహ గడియలు అనేటివి చాలా దగ్గరలోనే ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా కూడా వివాహ భాగ్యం అయితే కలిగి తీరుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా వీరి యొక్క మానసిక స్థితి అనేది కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవ్వడం, వీళ్ళు వీరి గురించి ఏదైనా కానీ అంటే ఏదైనా అనుకుంటారు అని చెప్పి ఫీల్ అవ్వరు, కానీ వారి యొక్క మనసులో మా యొక్క స్థానం ఏ విధంగా ఉంటుంది ఇలా ఎక్కువగా ఆలోచిస్తూ కొంచెం వీరు చేస్తున్న వృత్తి పట్ల కూడా కొంచెం బాగా సిన్సియర్గా అంటే ఆ ఏకాగ్రతతోటి పనిచేయడం వల్ల కూడా కొంచెం ఒత్తిడి, స్ట్రెస్ లెవెల్స్ అనేటివి ఉంటాయన్నమాట. కాబట్టి ఆ ఒత్తిడిని, ఆ స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకొని కాస్తంత మీరు టైంకి తిని టైంకి పడుకొని చక్కగా ఫ్రెండ్స్తో టైం పాస్ చేసుకుంటూ కాస్తంత నవ్వుకుంటూ కాసేపు సరదాగా బయటికి వెళ్ళి మంచిగా హెల్త్ డైట్ తీసుకుంటూ టైంకి మంచిగా నిద్రపోతే కనుక అన్నీ కూడా సెట్ అవుతాయి. కొన్ని రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి అమ్మాయిలకైతే పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ తోటి కొంచెం డేట్ అనేది సరిగ్గా రాక, పీరియడ్స్ అమ్మాయిలకు కొంచెం అంటే మంత్లీ వచ్చే పీరియడ్స్ 2 నెలలకోసారి రావడం, 3 నెలలకోసారి రావడము, లేదా వచ్చినప్పుడు బ్లీడింగ్కు కొంచెం 1 మంత్ అవ్వడము ఇలా జరుగుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి మంచిగా ఒక డాక్టర్ని సంప్రదించి మంచిగా మీరు మెడిసిన్ తీసుకుంటూ మీరు డైట్ని మార్చుకొని డైలీ ఒక 40 నిమిషాలైనా కానివ్వండి, వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇవన్నీ చేసుకుంటూ మీ యొక్క ఆరోగ్యం మీద మీరు జాగ్రత్త వహించుకుంటే మాత్రం మీకు మంచిగానే ఉంటుంది. ఇటు అబ్బాయిలైనా కానివ్వండి, ఓవర్గా స్ట్రెస్ అవుతారు, డబ్బు సంపాదించాలి అన్న తపనలో పడి ఆ డబ్బే జీవితం అని చెప్పి అనుకొని డబ్బు కోసం పరుగులు పెడుతూ ఉంటారనమాట. ఎప్పుడు కూడా ఆ యొక్క పరుగుల వేటల్లో మీరు టైంకి తినరు, బయట ఫుడ్ని ఎక్కువగా తింటారు, ఇంట్లో ఫుడ్ని అవాయిడ్ చేస్తారు, టైంకి నిద్రపోరు, నైట్ 2 3 ఇంటికి వెళ్తారు, 2 3 వెళ్ళి పడుకునేసరికి తెల్లవారుజాము అవుతుంది. మళ్ళీ తెల్లారి పడుకున్నప్పటికీ 5 నిద్రలేస్తారు. ఇలా ఇంట్లో పనులు చూసుకుంటారు, ఇటు బయట పనులు చూసుకుంటారు. దీనివల్ల చాలా ఒత్తిడి, చాలా నిద్ర లేకపోవడం వంట కాస్త స్ట్రెస్ లెవెల్స్ పెరిగి కొంచెం మీకు పని మీద ఏకాగ్రత లేకపోవడం, శ్రద్ధ లేకపోవడం ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు ఆ ఒత్తిడిని తగ్గించుకోండి. డబ్బు జీవితానికి ఇంపార్టెంటే కానీ డబ్బే జీవితం కాదు, డబ్బే ప్రపంచం కాదు. ఎందుకంటే ఆ డబ్బే ఎప్పుడైనా మనిషిని ఒంటరిగానే భూమి మీదకి వచ్చారు, ఒంటరిగానే భూమి నుంచి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ యొక్క సంపాదన వేటలో మనల్ని మనం మర్చిపోకూడదు. మనకి మనం గౌరవం ఇచ్చుకుంటూ, మన ఆరోగ్యాన్ని మనం చూసుకుంటూ, మనం ఆనందంగా జీవిస్తూ డబ్బును సంపాదించుకోవాలి. మనల్ని కష్టపెట్టుకుంటూ, మన కడుపు మార్చుకుంటూ, లేనిపోని రోగాలన్నీ కూడా తెచ్చుకుంటూ అటు ఇటు పరిగెత్తే విషయంలో ఇటు హాస్పిటల్లో పెట్టుకుంటే అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా మీరు వారిని కొంచెం తగ్గించుకొని ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించుకోండి. ఇక ముఖ్యంగా ఈ యొక్క 3 రోజుల విషయానికి వస్తే ఆగస్టు 16, 17, 18, 19 తేదీలో ఇటు వృత్తిపరంగా చూసుకున్నట్లయితే చిన్న పెద్ద బిజినెస్ చేసే వాళ్ళైనా కానివ్వండి, వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ వృత్తిపరంగా చాలా బాగుంటుందండి. మీకు మంచి లాభాలతో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గర కూడా మీరు ఒక పనికి మెచ్చి మీకు ప్రమోషన్స్ అనేది వచ్చే అవకాశం కనిపిస్తుందన్నమాట. కాబట్టి వృత్తిపరంగా మీకు బాగా కలుసుబాటుదనంగా ఉంటుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. సంతాన పరంగా బాగుంటుంది. తల్లిదండ్రుల పరంగా కూడా చాలా బాగుంటుంది. చాలా మంచి సంతోషాన్ని అయితే కుటుంబ పరంగా అయితే మీరు అనుభవిస్తారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి, వైద్య రంగంలో ఉన్నవారికి వీరందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎక్కడైనా కానీ ఏ వృత్తిపరంగా కూడా చూసుకున్నా మీకు ఒత్తిడి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడిని తగ్గించుకొని కాస్త రిలాక్స్ అవుడుగా కూల్గా ఉండే ప్రయత్నం చేయండి. అంతా కూడా బాగుంటుందన్నమాట. ఇక మీ మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నరదిష్టి అనేది పూర్తిగా తొలగించుకోవడం కోసం మీరేం చేయాలి అంటే ప్రతిరోజు కూడా కష్టం మనకుండా రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసేసుకుంటూ ఉండండి. హారతితోటి దిష్టి తీసేసుకుంటూ ఉండండి.
ఇక ముఖ్యంగా మగవారైతే కనుక కుడి కాలికి, ఆడవాళ్ళైతే ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క శక్తి కుంకుమ కానివ్వండి, లేకపోతే కనుక మీరు అంటే ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరించడం కానీ చేయండి. దీనివల్ల మీకు నరదిష్టి అనేది తొలగిపోతుంది. ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రయత్నం చేయండి. ఎవరైతే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారో వారికి నరదిష్టి సోకే ప్రమాదం అనేది అసలు ఉండదని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఇంటికి కూడా ప్రతి అమావాస్యకు బుడిద గుమ్మడికాయతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. ఇలా మీరు తగు చర్యలు అనేటివి పాటించుకుంటూ ఉంటే కనుక మీకు నరఘోష అనేది తగ్గుతుంది. ఇక ముఖ్యంగా మీరు ప్రతి శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడము, స్వామివారికి తులసి మాలను సమర్పించుకోవడము, అక్కడ రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించుకుంటూ ఉండడము, ఇలా చేయడం వల్ల కూడా మీకున్న జాతక దోషాలు లేదంటే గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి పూర్తిగా. ఇంకా అర్థమైంది కదండి. ఈ రాశి వారికి ఈ ఈ ప్రయాణాల విషయంలోకి వస్తే ఏ ప్రయాణాలు ఉండవని చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా కూడా ఒక చిన్న చిన్న ప్రయాణాలు కూడా మీరు వృత్తికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ప్రయాణాలు తప్ప పెద్దగా చెప్పుకోదగిన ప్రయాణాలు అయితే ఏం లేవు. ఇక లవర్స్ పరంగా కూడా చాలా అంటే అనుకూలంగా ఉంటుందన్నమాట. ఎవరికి సమస్యలు అయితే ఉండవు. మీరు కుదిరినట్లయితే కనుక ఏదైనా కానీ ఒక సోమవారం శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల కూడా మీకు మంచి జరుగుతుందన్నమాట. కాబట్టి అర్థమైంది కదండి. ఈ రాశి వారికి నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయి మర్చిపోకండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది. ఆ హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద నొక్కండి. దానివల్ల మీకు వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది, రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా పరమేశ్వరుడి ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖిన భవంతు. ధన్యవాదాలండి ఇంతవరకు చూసి